దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ గాక. మరొకసారి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతలను ఆరోపిస్తుంటున్నాను. దేవుని ప్రజలారా, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతుంటున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకే నేను మీకు రుణపడి ఉన్నానని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని ప్రజలారా, నెహెమ్యా ప్రసిద్ధికెక్కిన పానదాయకుడు అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ద కప్ బేరర్ హూ బికేమ్ కంట్రీస్ సుప్రీం అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 13 అధ్యాయాల్లో నెహెమ్యా గురించి, తాను చేసినటువంటి చర్యల గురించి, తాను చేసినటువంటి కార్యాల గురించి, తాను చేసినటువంటి ప్రార్థనల గురించి, తాను చేసినటువంటి మంచి విషయాల గురించి ఎంతో చక్కగా వివరించబడి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నెహెమ్యా గడిచిన వారం లేకుంటే గడిచిన దినాన మీకు నెహెమ్యా ఒక ఇంట్రడక్షన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఈ దినాన ఆ 5 విషయాలను మీ ఎదుటకు తీసుకురావాలని కోరుతుంటున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని మీ ఎదుటకు తీసుకుని వస్తాం. ప్రసిద్ధికి ఎక్కడానికి, అంటే అంత గొప్ప స్థానంలోనికి రావడానికి నెహెమ్యా చేసినటువంటి కార్యాలు అని మనము అర్థం చేసుకోవచ్చు. ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్, ప్రిన్సిపల్స్ ఫర్ సక్సీడ్ అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రిన్సిపల్స్ ఫర్ విక్టరీ అని కూడా మనం అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. అవును, ప్రతి దానికి కూడా ఒక విజయానికి తప్పక ఒక నియమం ఉంటుంది, తప్పక ఒక కార్యం ఉంటుంది, ఒక కారణం కూడా ఉంటుంది. కాబట్టి నెహెమ్యా ఒక ప్రసిద్ధికి ఎక్కడానికి కలిగినటువంటి కారణాలు 5 ఉన్నాయి. రోజు ఒకటిగా మీ ఎదుటకు తీసుకుని వస్తాను. తప్పక మీరు వినండి, ఆశీర్వదించబడండి. ఒకవేళ ఈ సందేశాల ద్వారా మీరు ఆశీర్వించబడుతున్నట్లయితే తప్పక ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ విషయాలన్నిటిని కూడా మీ జీవితంలోనికి అన్వయించుకోవాలని నేను ప్రేమతో కోరుతున్నాం. ఈ దినాన మొదటి విషయం మనం చూసినట్లయితే నెహెమ్యా ప్రసిద్ధికి ఎక్కడానికి కలిగినటువంటి కారణం ఆయన నిలబడినటువంటి వాడు. అవును, దేవుని ప్రజలారా, ఎలాంటి పరిస్థితుల్లో నిలబడ్డాడో కూడా మీకు తెలియజేస్తాను. ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఒక రాజుకు దగ్గర ఉన్నాడు, రాజు పనులన్నీ కూడా చూసుకునేటటువంటి వానిగా ఉన్నాడు. తనకు ఏం కొరత లేదండి, తనకు ఏమి అంతగా అవసరం లేవండి. కానీ యెరూషలేము నుంచి 2 సహోదరులు ఒక సందేశాన్ని తీసుకొని వచ్చారు. అయ్యా, అక్కడ యెరూషలేములో ఉండేటటువంటి ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాలిపోయాయి, ప్రజలందరూ కూడా సహాయులుగా ఉన్నారు అనేటటువంటి ఆ విషయాన్ని విన్నప్పుడు నెహెమ్యా కుప్పకూలిపోయాడండి. ఆయన వెంటనే గోనె పట్ట కట్టుకున్నాడు. ఆయన కొన్ని దినాలు నేల కూర్చొని ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముఖంతో ఉపవాసం ఉండి, ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అనే మాట 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. దేవుని ప్రజలారా, మీరు వింటున్నారా? ఇంత గొప్ప వ్యక్తి ఏ విషయంలో నిలబడుతున్నాడంటే ప్రజల కొరకు తాను నిలబడుతున్నట్టు మనకు అర్థమవుతుంటుందండి. అవును, మన కుటుంబాల కొరకు నిలబడతాం మనం, మన బిడ్డల కొరకు మనం నిలబడతాం మనం, లేకుంటే మన బంధువుల కొరకు మనం నిలబడతాం మనం, మనకు దగ్గరగా ఉండేటటువంటి వారి కొరకు నిలబడతాం, మనకు మంచి చేసినటువంటి వారి కొరకు నిలబడతాం, మనకు సహాయం చేసినటువంటి వారి కొరకు నిలబడతాం. కానీ నెహెమ్యా తన దేశం కొరకు నిలబడుతున్నాడండి. ఎంత అద్భుతం! నెహెమ్యా తన దేవుని కొరకు నిలబడుతున్నాడండి. ఎంత అద్భుతం! నెహెమ్యా తన ప్రజల కొరకు నిలబడుతున్నాడండి. ఎంత అద్భుతం! అతనికి ఏమైనా తక్కువై తను నిలబడుతున్నాడా? కానే కాదు. తనకు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, తనకు సంతోషం ఉన్నప్పటికీ కూడా, తనకు అన్ని వీలుకరంగా ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ స్టాండింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడెక్కడ నిలబడ్డాడో మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ నిలబడ్డాడంటే మొదట దేవుని సన్నిధానం నిలబడ్డాడండి. చూడండి, దేవా నా ప్రజలను రక్షించు, దేవా నా ప్రజలను కాపాడు, దేవా నా దేశాన్ని కాపాడు, దేవా నా దేశాన్ని సంరక్షించు, దేవా నా దేశ ప్రజలకు క్షేమాన్ని దయచేయని నెహెమ్యా నిలబడినట్టు దేవుని జనాంగమా, మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు, ఉపవాసముతో నిలబడ్డాడండి. అవును, ఏడుస్తూ కన్నీళ్లతో నిలబడ్డాడండి. దేవుని సముఖంలో నిలబడుతున్నప్పుడు మనని మనము తగ్గించుకొని నిలబడాలండి. అవును, దేవుని సముఖంలో నిలబడుతుంటున్నప్పుడు గర్వంగా నిలబడడం, పరిసీని వలె, అవును నేను ఉపవాసం ఉన్నాను, నేను
యోధుడను, లేకుంటే నేను దాన ధర్మాలు చేసేటటువంటి వాడిని, లేకుంటే నేను ఈ జాతికి చెందినటువంటి వాడిని, లేకుంటే నేను ఈ కులానికి చెందినటువంటి వాడిని, లేకుంటే నేను నా దగ్గర ఇంత ఆస్తి ఉందని ఏనాడు కూడా పొగడ్తలకు లేకుంటే గర్వానికి పోకూడదు. దేవుని సన్నిధానంలో నిలబడుతున్నప్పుడు ఎంత గొప్పవాడైనా దీనుడు కావాల్సిందే అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడైనా కూడా తగ్గించుకొని ఉండవలసిందే అని జ్ఞాపకం చేసి, ఎందుకంటే ఆయనకు సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు, సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. ఇంత గొప్ప సన్నిధానంలో నరమాత్రులం మనం ఏ పాటి వారం దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు అంటే ఏడుస్తూ నిలబడ్డాడు అండి. ఈ దినాన ఏడ్చేవారు కొదవైనరండి. వారి సొంత అవసరాల కొరకు ఏడ్చేవారు కొక్కొలలుగా ఉన్నారు. కానీ ప్రజల యొక్క బాధల కొరకు ఏడ్చేవారు బహు కొడతగా అయిపోయినారండి. దేవుని సేవకులు కూడా ఏడవడం లేదండి. దేవుని సేవకుల మరి కన్నుల్లో కూడా చెమ్మగినడం లేదండి. దేవుని సేవకులు కూడా వారి సొంత ఆడంబరాలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటున్నారు. అవును, నాకు ఇది దయచేయి ప్రభా, ఓ నాకు కారు దయచేయి ప్రభా, ఓ నాకు బంగ్లా దయచేయి ప్రభా, నా సంఘాన్ని ఇంకా వృద్ధిపరచు ప్రభా, నా సంఘాన్ని ఏసీతో నింపు ప్రభా, నాకు ఒక గొప్ప స్థలం దయచేయి ప్రభా అని ఇలాంటి పొగడతకు వెళ్తున్నారు. కానీ దేవుని ప్రజలు కట్టబడాలి, దేవుని ప్రజల్లో ఉజ్జీవం రావాలి, దేవుని ప్రజల కుటుంబాల్లో సంతోషం రావాలి, దేవుని ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావాలి, ఓ త్రాగుబోతులు మారాలి, ఓ దాన్ని విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడాలి, రోగులు బాగుపడాలి. ఇలా అని ఎవ్వరు కూడా ప్రార్థన చేయడం నిలబడడం లేదు దేవుని సన్నిధానంలో. ఈ నెహెమ్యా అయితే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతం! మీరు ఒకసారి వింటున్నారని నేను భావిస్తుంటున్నాను, నమ్ముతుంటున్నాను. తప్పక మీ హృదయాన్ని కూడా ఈ మాటలు తాకుతున్నాయని. నెహెమ్యా తన ప్రజల కొరకు నిలబడుతున్నాడు. ప్రాకారాలు పడిపోయాయని నిలబడుతున్నాడు. అవును, ఎన్నో కూలిపోయినాయి. ప్రాకారాలు లేకపోతే జరిగేటటువంటి పరిస్థితి గడిచిన వీడియోలో మీకు జ్ఞాపకం చేశానన్నాడు. ప్రాకారాలు లేకపోతే ఎవరంటే వాడు రావచ్చండి. ప్రాకారం లేకపోతే ఎవరంటే వాడు దోచుకోవచ్చండి. ప్రాకారాలు లేకపోతే ఒక సెక్యూరిటీ ఉండదండి. ప్రాకారాలు లేకపోతే ప్రాస్పెరిటీ ఉండదండి. ప్రాకారాలు లేకపోతే బిజినెస్ జరగదండి. ప్రాకారాలు లేకపోతే మరి దొంగలు వస్తారండి. ప్రాకారాలు లేకుంటే మరి దోచుకోబడతామండి. ప్రాకారాలు లేకుంటే ప్రాణహాని. ఓ నా ప్రజల, నా దేశం యొక్క ప్రాకారాలు పడిపోయినాయి ప్రభా. నా దేశ ప్రజలందరూ కూడా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దినాన నేను నిలబడుతున్నామా దేవుని సన్నిధానంలో, ఏడుస్తున్నామా దేవుని సన్నిధానం. ప్రజలు బాగాలేరని దేశమంతా కూడా చిందరవందరం అయిపోయిందండి. దేశమంతా కూడా అలజడిలో ఉన్నదండి. దేశమంతా కూడా ఆందోళనలో ఉన్నదండి. దేశమంతా కూడా కలవరంతో ఉన్నదండి. దేశమంతా కూడా రోగాలతో ఉందండి. దేశమంతా కూడా తెగుళ్ళతో ఉన్నదండి. దేశమంతా కూడా అసమాధానంతో ఉన్నదండి. దేశమంతా కూడా ఎంతో భయాలతో ఉన్నదండి. దేశమంతా కూడా ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నదండి. దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా అవినీతితో నింపబడిందండి. దేశంలో ఉండేటటువంటి సిస్టమ్ అంతా కూడా ఎంతో దౌర్జన్యంతో నింపబడిందండి. దేశంలో ఉండేటటువంటి సిస్టమ్ అంతా కూడా ఎంతో పతనావస్థలోకి వెళ్ళిపోతుందండి. ఇలాంటి పరిస్థితిలో దేవుని బిడ్డగా నిలబడాలి. దేశ ప్రజల కొరకు, దేశం కొరకు నెహెమ్యా వలె నిలబడాలి. కన్నీరు కార్వాలండి. దేవుని ప్రజలారా, ఇతను దేవుని సన్నిధానంలో నిలబడుతున్నాడు, ఉపవాసంలో నిలబడుతుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే అతను కన్నీటితో దేవుని సన్నిధానంలో నిలబడుతున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యాలో మీరు ఆ మొదటి అధ్యాయాన్ని చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంటుందంటే, ఆ విషయాలన్నీ కూడా ధ్యానిస్తుంటే ఎంత చక్కగా అనిపిస్తుంది. తన జీవితాన్ని సరి చేసుకుంటూ నిలబడుతున్నాడు. అవును, నేను ఏదో గొప్పవాడిని కాదు ప్రభు అంటున్నాడు అండి. ఓ నేను కూడా నా పితరులు పాపం చేశాను, నేను పాపం చేశాను, అయ్యా మా ఎడల కనికరం చూపించమని బ్రతిమలాడుతుంటున్నాడు. మనం చూడండి, మనం చాలాసార్లు మన నీతిని ప్రదర్శిస్తాం. దేవా నేనైతే బాగున్నాను, నా దేశం బాగలేదని అంటాం. కానీ నెహెమ్యా ఎంత చక్కగా ప్రార్థన చేసింది. అవును ప్రభా, నా పితరులు పాపం చేసినందుకే ఇలా జరిగింది. ఓ నా దేశ ప్రజలు మరి తిరుగుబాటు చేసినందుకే ఇలా జరిగింది. నా దేశ ప్రజలు ఆజ్ఞను ఉల్లంఘించినందుకే ఇలా జరిగింది. నా పితరులు చేసినటువంటి పాపాలకే ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాం. దయచేసి మా ఎడల కనికరము చూపించు ప్రభువా అని బ్రతిమలాడుతుంటున్నాడు. దేవుని సన్నిధానంలో నిలబడుతుంటున్నాడు. నీవు నిలబడుతున్నావు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో నిలబడడం మాత్రమే కదండి, మీరు ఆ 2వ అధ్యాయాన్ని మీరు చూసారు, రాజు రాణి సముఖంలో నిలబడుతున్నాడు అండి. ఎంత ఆశ్చర్యం!
అవును, మనం దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడే రాజుల సమక్షంలో నిలబడగలుగుతామండి. దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చినప్పుడే రాజుల సమక్షంలో ధైర్యంగా ఉండగలుగుతామండి. దేవుని సన్నిధానంలో మనము మొరపెట్టినప్పుడే రాజుల సమక్షంలో మనము అద్భుతంగా మాట్లాడగలుగుతామండి. దేవుని సన్నిధానంలో మనము ఎప్పుడైతే గోచాడతామో రాజుల సమక్షంలో మనము చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనను మనం చేయగలుగుతామండి. ఎంతో ఇంటెలిజెన్స్ని మనం చూపించగలుగుతామండి. మరి నెహెమ్యా దాదాపు 120 రోజులు ఆయన దేవుని సమ్ముఖంలో నిలబడ్డాడు కాబట్టి, ప్రార్థనలో నిలబడ్డాడు కాబట్టి, ఉపవాసంలో నిలబడ్డాడు కాబట్టి, కన్నీటితో నిలబడ్డాడు కాబట్టి హీ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద కింగ్. ఆ రోజు ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఆ అధిపతి ఎదుట నిలబడగలుగుతున్నాడండి. ఏం జనకడం లేదండి. ఆ రాజు, ఏంటి నెహెమ్యా నువ్వు దుఃఖముఖముతో ఉన్నావు ఏంటి అంటే, ఎంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్తున్నాడు. మీరు చూడండి, ఈ 120 days he was waiting for that question. అవును, దేవుని సన్నిధానంలో నిలబడితే రాజుల హృదయాలు మార్చబడతాయి. రాజుల స్థానాలు మార్చబడతాయి, రాజ్యాలు మార్చబడతాయి, రాజ్యాంగాలు మార్చబడతాయి, రాజుల స్థితిగతులు మార్చబడతాయి, రాజుల యొక్క ఆలోచనలు మార్చబడతాయి, రాజుల యొక్క మాటలు మార్చబడతాయి, రాజుల యొక్క జీవితాలు మార్చబడతాయి, రాజుల యొక్క లైఫ్ స్టైల్ మార్చబడుతుంటుందండి. ఇక్కడ ఈ రాజు చూడండి, ఈ రాజు నెహెమ్యా గురించి చింతిస్తున్నాడండి. రాజ్యం అంతా తన ఎదుటుంది, కానీ నెహెమ్యా గురించి, అయ్యా నెహెమ్యా ఏంటి ఇలా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నువ్వు ఎప్పుడున్నట్టుగా లేవేంటి, ఎప్పుడు నవ్వుతున్నట్టుగా లేవేంటి, ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా లేవేంటి, ఎప్పుడు చురుకుగా ఉన్నట్టుగా లేవేంటి. అవును ప్రభువా, నెహెమ్యా అంటున్నాడు, అవును రాజా, నా ప్రజలందరూ అలా ఉంటే నేను ఎలా ఉండగలను సుఖంగా, నా ప్రజలందరూ అలా బాధలు పడుతుంటే నేను ఎలా ఉండగలను ఇలా సుఖంగా, నా ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఎంతో హీనవస్థలు ఉంటే నేను ఎలా ఉండగలను, నాకు అధికారం ఇవ్వగలుగుతావా, నాకు అవకాశం ఇవ్వగలుగుతావా ఒకసారి వెళ్ళడానికి, నాకు అలాంటి వనరులు ఇవ్వగలుగుతావా ఒకసారి వెళ్ళడానికి అని ఎంత చక్కని జ్ఞానాన్ని ప్రదర్శించాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కని మాటలను ప్రదర్శించాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కని స్ట్రాటజీని వాడాడో మీరు ఒకసారి ఆలోచించండి. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అని రాయబడిందండి. అవును, జీవ మరణంలో నోటి మాటల మీద ఆధారపడి ఉంటుందండి, నాలుకలో ఆధారపడి ఉంటుందండి. దేవుని జనాంగమా, మీరు ఒకసారి ఆలకించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. మనం మాట్లాడేటటువంటి మాటలు ఇతరులను మరి తప్పక మార్చేటటువంటి మాటలు మాట్లాడవచ్చండి. జీవ మరణం ఒకరోజు ఆ రోజు నెహెమ్యా మాట్లాడకుంటే, నెహెమ్యా రాజు సముఖంలో నిలబడకుంటే, నెహెమ్యా రాజు సముఖంలో ధైర్యంగా ఉండకుంటే, నెహెమ్యా రాజు సముఖంలో అంత జ్ఞానంగా తన యొక్క కేసుని ప్రజెంట్ చేయకుంటే ఏమయ్యేదో. కానీ ప్రజెంట్ చేయడానికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ప్రజెంట్ చేయడానికి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు, ప్రజెంట్ చేయడానికి అలాంటి ధైర్యం ఇచ్చాడు, ప్రజెంట్ చేయడానికి అలాంటి చాతుర్యాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు, రాజు సముఖంలో నిలబడ్డాడు, గెలిచాడండి. దేవుని సన్నిధానంలో నిలబడి గెలిచాడు, రాజు సముఖంలో ఉండి కూడా ఆ రాజు దర్బార్లో కూడా గెలవగలిగాడండి. ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడో మీరు ఒకసారి ఆలోచించి. ఈ దినాన మనము ఒకటే విషయాన్ని నేర్చుకుంటున్నాం, ఆ నెహెమ్యా ప్రసిద్ధికి ఎక్కడానికి నిలబడ్డాడు అనేటటువంటి విషయం. దేవుని దగ్గర నిలబడ్డాడని మనం చూసాం, రాజు సముఖంలో నిలబడ్డాడని చూసాం. మీరు 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే మీరు గమనిస్తుంటుంది, దేశ ప్రజల ఎదుట నిలబడ్డాడండి. అవును, దేశ ప్రజల దగ్గరికి వచ్చేసాడు, దేశంలోకి వచ్చేసాడు. ఆ పారసీకుల దేశం నుంచి ఆయన వచ్చేసాడు, ఆ షూషాను కోట దగ్గర నుంచి ఆయన వచ్చేసినట్లు మనకు అర్థమవుతుంటుందండి. మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నానంటే, దేశ ప్రజలతో సమానంగా నేను అధికారిగా ఉండడం లేదు, నేనేదో పెద్దవానిగా ఉండడం లేదు, నేనేదో మరి పని చేపించేటటువంటి వానిగా ఉండడం లేదు, కానీ దేశ ప్రజలతో సమానంగా అయిపోయాడు. అవును, ఏ అధికారులు సమానంగా ఉంటారండి దేశ ప్రజలతో? అవును, నేను నీవు ఒకటే, మనమందరం ఒకటే, మనమందరము సమానము, మనమందరము ఈక్వల్ అని ఎవరు చెప్పగలుగుతామండి? కొంచెం అధికారం వస్తే నేను వేరు,
నీవు వేరంటాం. కొంచెం అధికారం వస్తే నాతో సమానమైనటువంటి వాడు నువ్వు కావు అని అంటాం. కొంచెం డబ్బులు వస్తే నాతో ఈక్వల్గా చూసుకునేటటువంటి స్తోమత నీది కాదు అంటాం. కొంచెం చదివితే కొంచెం నాలాంటి జ్ఞానం నీకు లేదు అని అంటాం. కొంచెం ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా ఉంటే నా అంత అందం నీకు లేదని అంటాం. కానీ నెహెమ్యా అన్నీ ఉన్నాయి, కానీ తాను ఆ రోజు ప్రజలతో సమానంగా నిలబడ్డాడండి. ప్రజల మధ్యలో నిలబడ్డాడండి. ప్రజల కొరకు నిలబడుతున్నాడు, కానీ ప్రజల మధ్యలోకి రావడం, ప్రజల కొరకు నిలబడవచ్చు, దూరం నుంచి నిలబడవచ్చు, ఈ పనులన్నీ కూడా చేయించవచ్చు, కానీ ప్రజల మధ్యలోనికి రావడం అంటే కష్టపడుతున్నాడండి. ప్రజలతో తాను కూడా ఆ భారాన్ని మోస్తున్నాడండి. ప్రజలతో ఆ దుఃఖాన్ని మోస్తున్నాడండి. ప్రజలతో ఆ నిందలన్నీ కూడా మోస్తున్నాడు. ప్రజలతో పని చేపిస్తూ పని చేస్తున్నాడండి. ఎంత అద్భుతం! ప్రజల కొరకు నిలబడుతున్నాడు, ప్రజల మధ్యలో నిలబడుతున్నాడు అండి. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం, నిందల్లో కూడా నిలబడుతున్నాడు. ఎన్నో నిందలు నెహెమ్యా మీదకి. మీరు ఒకసారి ఆ అధ్యాయాలన్నీ కూడా చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి తెలుసండి. ఈ అధ్యాయం 4వ అధ్యాయంను మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి సన్బల్లట్టును, ఆ టోబియా, వీరందరూ కూడా నెహెమ్యా చేస్తున్నటువంటి పనిని బట్టి గేలి చేస్తున్నారు. నెహెమ్యా చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి నిందలు మోపుతున్నారు. అపహాస్యాల్లో కూడా నిలబడుతున్నాడు. ఈ దినాన్న ఎంతోమంది చతికిల పడిపోతున్నాడు, కూర్చుండిపోతున్నారు. ఇక నేను చేయలేను, ఇక నా వల్ల కాదు, ఇక నేను పరిగెత్తలేను, ఇక నా కుటుంబాన్ని నడిపించలేను, ఇక ఈ మంచి పనులు చేయలేను, ఇక నేను ప్రార్థన చేయలేను, ఇక నేను దేవుని ఆలయాన్ని కట్టలేను, ఇక దేవుని ఆలయానికి రాలేను, ఇక నేను ఆరాధించలేను, ఇక నేను దాన ధర్మాలు చేయలేను, ఇంకా నేను దేవుని కొరకు మరి నిలబడలేను అనేటటువంటి మాటలు చాలామంది మనం మాట్లాడడం మనం వింటుంటాం. కానీ నెహెమ్యా మాత్రం ఏం చేస్తున్నాడంటే తాను ఆ కష్టకాలంలో కూడా, ఆ అవమానాల్లో కూడా, ఆ అపహాస్యాల్లో కూడా, ఆ అపనిందల్లో కూడా దేవుని కొరకు నిలబడుతున్నాడు. దేవుని ప్రజల కొరకు నిలబడుతున్నాడు. నేను ఓడిపోయేటటువంటి వాడిని కాదు, నేను ఆగిపోయేటటువంటి వాడిని కాదు, నేను అవమానాలకు భయపడేటటువంటి వాడిని కాదు, దేవుని కొరకు నిలబడేటటువంటి దైవ సేవకుని, దేవుని కొరకు నిలబడేటటువంటి దేవుని బిడ్డను, దేవుని కొరకు నిలబడేటటువంటి దైవ ఆత్మను పొందినటువంటి నాయకుణ్ణి అని అందరికీ చాటి చెప్పాడు. 52 రోజుల్లో దాన్ని కట్టగలిగాడు. ఇది నాన్న దేవుని ప్రజలారా, ఒక మాటను చెప్పేసిన మాటను ముగిచ్చేస్తాను. ఈ దినాన నీవు కూడా దేవుని సమ్ముఖంలో నిలబడమని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినాన నీవు కూడా నీ పనిలో రాజు ఎదుట నిలబడమని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవదిగా నీ దినాన నీవు కూడా దేవుని ప్రజలతో నిలబడాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘముతో నిలబడాలని, సంఘ నాయకులతో నిలబడాలని, సంఘ కాపురులతో నిలబడాలని మీకు జ్ఞాపకం. దేవుని సమ్ముఖంలో నిలబడేటటువంటి వాడు తప్పక రాజు సమ్ముఖంలో నిలబడతాడు. రాజు సమ్ముఖంలో నిలబడేటటువంటి వాడు తప్పక మరి ప్రజల మధ్యలో నిలబడగలుగుతాడండి. ఆ ప్రజల మధ్యలో కూడా అవమానాలు వస్తే కూడా ఆగడండి, అపనిందలు వస్తే కూడా ఆగడండి, అపహాస్యాలు వచ్చినా కూడా ఆగడండి, సాగిపోతుంటాడు. ప్రభు కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూనే ఉంటాడు. అట్టి కృప దేవుని బిడ్డలందరికీ కూడా, నీకు నాకు మనందరికి కూడా కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన ప్రసిద్ధికి ఎక్కడానికి మొదటి కారణం మరి నిలబడినటువంటి నెహెమ్యాను మేము చూసాం. తండ్రి, మేమందరం కూడా నిలబడడానికి, పడిపోయేటటువంటి వారిగా కాకుండా, పారిపోయేటటువంటి వారిగా కాకుండా, ప్రజల కొరకు దేవుని సముఖంలో నిలబడేటటువంటి దేవుని బిడ్డలుగా మేమందరం కూడా అవుదుముగాక అని ప్రార్థిస్తూ మా రక్షకుడైనటువంటి యేసునామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి.